పిల్లలు 7th క్లాస్ తెలుగు శిల్పి అనేటటువంటి పాఠ్యాంశాన్ని మనం ఇప్పుడు మీ విద్యా ఛానల్లో చూద్దాము. అలాగే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పెట్టేటటువంటి నోటిఫికేషన్స్ మీరు రిసీవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి మీ వాల్యుబుల్ కామెంట్స్ అండ్ లైక్స్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్ ఇస్తాయి. మంచి మంచి వీడియోస్ చేసి మీకు షేర్ చేసేలాగా మమ్మల్ని ప్రోత్సహిస్తాయి. కాబట్టి గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. ఇక్కడ చూసారు కదా ఈ పిక్చర్ని, ఇది ఏ విధంగా ఉంది అనేటటువంటి దాని మీద కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి కదా. పై చిత్రాన్ని చూడండి. ఆ చిత్రంలో ఉన్నటువంటి వాటిని ఏ విధంగా తయారు చేశారు, ఈ చిత్రాలు ఏ కళకు సంబంధించినవి, అలాగే దాని గురించి మీకు తెలిసింది చెప్పండి, మరియు శిల్పాలను తయారు చేసే వారిని ఏమంటారు, వారిని గురించి మీకు తెలిసింది చెప్పండి అనేటటువంటి 3 ప్రశ్నలు ఉన్నాయి కదా. పైన ఉన్నటువంటి శిల్పాలు ఏ విధంగా తయారు చేశారు? రాళ్లతో తయారు చేశారు. రాళ్లతో అద్భుతంగా చెక్కారు. ఎవరి వల్ల అవుతుంది? అది శిల్పుల వల్ల అవుతుంది. అంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏ విధంగా చెప్పచ్చు? ఫస్ట్ ప్రశ్నకు చిత్రంలోనివి వేటితో తయారయ్యాయి? చిత్రంలోనివి రాళ్లతో అంటే రాళ్లతో తయారయ్యాయి. అలాగే ఈ చిత్రాలు ఏ కళకు సంబంధించినవి అంటే శిల్పకళకు సంబంధించినవి అని మనం సమాధానం చెప్పాలి. అలాగే దాని గురించి మీకు తెలిసింది చెప్పండి అంటే ఎంతో అద్భుతంగా ఉంటాయి, శిల్పులు ఎంతో చాతుర్యంతో చెక్కుతారు ఆ శిల్పాలను అని మీకు తెలిసినటువంటి కొన్ని విషయాలు చెప్పాలి. ఒకవేళ ఇంతవరకు మీకు ఏ విషయాలు తెలియకపోతే ఇప్పుడు ఈ పాఠ్యాంశం ద్వారా శిల్పుల యొక్క గొప్పతనం, ఔన్నత్యం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మీరు సమాధానం ఈజీగా చెప్పచ్చు. అలాగే శిల్పాలను తయారు చేసే వారిని శిల్పులు అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రస్తుత పాఠ్య భాగం గుర్రం జాషువా గారు తన యొక్క ఖండకావ్యంలోని అంటే తన రచనలలోని ఖండకావ్యంలోని మొదటి భాగంలోనిది ఈ శిల్పి అనేటటువంటి ప్రస్తుత పాఠ్య భాగం. అలాగే దీని యొక్క ఇతివృత్తం అంటే ఉద్దేశ్యం. ఇది దేనికోసం ఉద్దేశించబడింది? ఈ పాఠ్యాంశం పిల్లలలో శిల్పుల యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయటానికి, వారి యొక్క గొప్పతనాన్ని తెలియచేయటానికి ఈ పాఠ్యాంశం ఉద్దేశించబడింది. అలాగే ప్రక్రియ అనే దాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ప్రక్రియ అంటే ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉంది, ఏ విధానంలో ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. సహజంగా ఒక్కొక్క పాఠ్యాంశం ఒక్కొక్క విధానంగా ఉంటుంది. కొన్ని పద్య రూపంలో ఉంటాయి, కొన్ని వచన రూపంలో ఉంటాయి, కొన్ని కథా రూపంలో ఉంటాయి, కొన్ని సంభాషణ రూపంలో ఉంటాయి. ఈ పాఠ్యాంశం పద్య రూపంలో ఉంటుంది. దానినే ప్రక్రియ అంటారు. అంటే ఏ రూపంలో ఉంది అనేటటువంటిది తెలియజేసే దానిని ప్రక్రియ అంటారు. ఇక్కడ కొన్ని సూచనలు ఇచ్చారు కదా. పాఠాన్ని చదవండి, అర్థం కాని పదాల కింద వాక్యాల కింద గీతలు గీయండి అని. అంటే మీరు పాఠాన్ని చదివి మీకు ఏవైతే అర్థం కాలేదో వాటి కింద అండర్లైన్ చేస్తే తర్వాత వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. అర్థం కాని పదాలను వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి. వారికి తెలిసినటువంటివి మీకు చెప్తారు. అలాగే మీకు తెలిసినవి వారికి చెప్పటం వలన, మిత్రులతో సంభాషణ చేయటం వలన తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. పాఠ్య పుస్తకం చివరన ఉన్న పదాలు, అర్థాలు పట్టిక చూసి తెలియని పదాల అర్థాలను తెలుసుకోండి. ఈ పాఠ్య పుస్తకం చివరన ఉన్నటువంటి పదాలు, అర్థాలు చూడండి. ఒక బాక్స్ లా ఇచ్చారు కదా, దాన్ని చూసి మీకు తెలియని పదాల వరకు అర్థాలు తెలుసుకోండి. ఈ పాఠ్యాంశంలో చివరన కవి పరిచయం చూద్దాము. ఇప్పుడు మొదటి పద్యం. చేతమిగురొత్తనొక నల్లరాతి యందు మలచినాడ ఉభయద సింహముల తలలు
వసుధ కన్పట్టు సర్వ పర్వతములందు చిత్రముల నిన్ని గతుల చూచెదవో నీవు చేతమిగురొత్తనొక నల్ల రాతియందు మలచినాడవు భయద సింహముల తలలు వసుధ గన్పట్టు సర్వ పర్వతములందు చిత్రముల నిన్ని గతుల చూచెదవో నీవు. పిల్లలు, పద్యం యొక్క అర్థం మనకు అర్థం అవ్వాలంటే ప్రతి పదార్థాలు తెలుసుకోవాలి. చేతమిగురొత్తన్, చేతము ప్లస్ ఇగురొత్త, చేతమిగురొత్త. చేతము అంటే మనసు, ఇగురొత్త అంటే ఇగురు వచ్చే విధంగా, చిగురు వచ్చే విధంగా. ఆకుల యొక్క మొదటి దశ చిగురు అంటాం కదా మనం. ఆ చిగురు వచ్చే విధంగా, మనసు చిగురించే విధంగా అని ఈ పదానికి అర్థం. ఒక నల్ల రాతి యందు, ఒక నల్లగా ఉండేటటువంటి రాతి యందు, రాతిలో, ఒక నల్లగా ఉండే రాయిలో మలచినాడవు, చెక్కినాడవు అంటే తయారు చేశావు అని అర్థం. భయద, భయంకరమైన, సింహముల, సింహముల యొక్క తలలు, తలలు అంటే తెలుసు కదా, శిరస్సు. వసుధన్, ఈ భూమి మీద, కన్పట్టు కనిపించేటటువంటి, సర్వ పర్వతములందు, సర్వ అంటే అన్ని, పర్వతములందు అన్ని పర్వతాల యందు, చిత్రముల ఎన్నో రకాల చిత్రములను అని అంటే ఎన్నో రకాల బొమ్మలను, ఎన్ని ఎన్ని విధాల, ఎన్నో రకాల అని, ఎన్ని గతుల అంటే ఎన్నో విధాలుగా, చూచెదవో నీవు, నీవు చూచుచున్నావు కదా అంటే ఈ నల్ల రాతుల యందు ఎన్నో రకాల శిల్పాలను నీ యొక్క శిల్ప చాతుర్యంతో మనస్సు చిగురించే విధంగా ఎన్నో రకాల చిత్రాలను ఈ నల్లరాతి యందు నీ యొక్క శిల్ప చాతుర్యంతో చెక్కి మాకు చూపిస్తున్నావు, నీవు చూడగలుగుతున్నావు, మాకు చూపిస్తున్నావు అని ఈ పద్యం యొక్క అర్థం. భావం: ఓ శిల్పి, మనసు చిగురించేటట్లు ఒక నల్ల రాతిలో భయంకరమైన సింహాల తలలు చెక్కావు. భూమి మీద కనిపించే కొండల్లోని రూపాలను ఎన్నెన్ని విధాలుగా నువ్వు చూస్తావో కదా అని మనం ఇక్కడ శిల్పిని పొగుడుతున్నాము. అంటే మనకి రాళ్ల రూపంలో కనిపించేటటువంటి ఈ బండరాళ్లను అతను అందమైనటువంటి శిల్పాలుగాను, భయంకరమైన సింహాల రూపంలో కూడా చెక్కగలడు. అంటే అతనికి అందులో ఎన్నో రూపాలు, ఎన్నో విధాలుగా కనపడుతున్నాయన్నమాట అతని యొక్క చాతుర్యం వలన. కానీ మనకు అవన్నీ ఒక కొండల్లాగా, ఒక రాళ్లలాగా కనిపిస్తాయి. అతని దగ్గర ఉన్నటువంటి ఉలిని ఉపయోగించి ఎంతో అద్భుతమైన శిల్పాలను చెక్కగలడు. సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి బయలుపడెనెన్ని ఎన్ని దేవస్థలములు, సార్థకము కాని ఎన్ని పాషాణములకు కలిగెనీనాడు పసుపు కుంకాల పూజ. సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి బయలుపడెనెన్ని ఎన్ని దేవస్థలములు, సార్థకము కాని ఎన్ని పాషాణములకు కలిగెనీనాడు పసుపు కుంకాల పూజ. ప్రతిపదార్థములు: కలిగెనీనాడు పసుపు కుంకముల పూజ, పసుపు కుంకాల పూజ అని అన్నారు కదా. ఈ రోజు పసుపు కుంకాల పూజ అందుకుంటున్నాయి అని ఇక్కడ చెబుతున్నారు. అది ఎప్పుడు ఏంటి అన్నది చూద్దాం. సున్నితంబైన, సుకుమారమైన, నీ చేతి, నీ యొక్క చేతుల నుంచి, సుత్తె నుండి అంటే శిల్పి చేతిలో ఉండేటటువంటి సుత్తి నుండి వెలువడిన అని ఇక్కడ అర్థం. ఇక్కడ ఈ సుత్తె అంటే
ఉలి అని అర్థం. అతను ఉలితో రాయిని అద్భుతమైన శిల్పాల రూపంలోకి మలుస్తాడు. ఆ ఉలి పెట్టి దాని మీద కొడతాడనమాట. అప్పుడు ఆ రాయి శిల్పం రూపంలో తయారవుతుంది. ఉలి పెట్టి రాయి మీద ఆ సుత్తెతో కొడుతూ ఉంటాడనమాట. అప్పుడు ఆ రూపం బయటపడుతుంది. బయటపడేటటువంటి ఎన్ని ఎన్ని అని ఉంది కదా, ఎన్ని అంటే ఎన్నో రకాల దేవస్థలములు, దేవాలయాల ప్రాంగణములు. సార్థకము అంటే ప్రసిద్ధి చెందటం, సార్థకము అంటే ప్రసిద్ధత. కానటువంటి, సార్థకము కాని అంటే ప్రసిద్ధి చెందనటువంటి, నిష్ప్రయోజనముగా ఉన్నటువంటి. ఎన్నో పాషాణములకు, పాషాణము అంటే రాళ్ళు, రాయిలకు అని ఇక్కడ అర్థం. కలిగెను ఈనాడు ఈరోజు పసుపు కుంకాల పూజ. ఈరోజు అటువంటి పాషాణాలకు అద్భుతమైన గొప్పవైనటువంటి పసుపు కుంకాల పూజ జరుగుతోంది, పవిత్రంగా పూజ జరుగుతోంది అని ఇక్కడ చెబుతున్నారు. భావం చూద్దాం. మెత్తనైన నీ చేతి సుత్తి దెబ్బలతో ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో, ఒకనాడు వ్యర్థంగా పడి ఉన్న ఎన్నో బండలకు నీ వల్లనే పసుపు కుంకుమలతో పూజలు పొందే భాగ్యం లభించింది. అంటే ఆ బండలను శిల్పి దేవతామూర్తులుగా మలిచాడన్నమాట. చూశారు కదా. ఇప్పుడు మనం ఆలయాల్లో చూస్తున్నటువంటి దేవుడి యొక్క విగ్రహాలు రాళ్లతో మలిచినటువంటివి. అదే ఆ శిల్పి తన యొక్క ఉలి దెబ్బలతో వాటిని శిల్పాల రూపంలోకి మార్చలేదనుకోండి, మనం దాన్ని ఏమనుకుంటాం, ఒక రాయనే అనుకుంటాం. కానీ ఆ రాయిని తన యొక్క మెత్తనైన సుత్తి దెబ్బలతో అద్భుతమైన శిల్పాలుగా, దేవతా విగ్రహాలుగా మార్చి ఈరోజు పవిత్రమైనటువంటి పసుపు కుంకుమల పూజలు అందుకునేటటువంటి భాగ్యాన్ని కలిగించాడు తన యొక్క చాతుర్యంతో, తన యొక్క ఔన్నత్యంతో. కొండల్లో ఉన్నటువంటి బండలు చూసినప్పుడు, మనకి బండ రాళ్లను చూసినప్పుడు అవి ఒక రాయిలాగానే కనపడతాయి. అదే ఒక శిల్పి దాన్ని ఒక శిల్పం రూపంలోకి మలిచాడనుకోండి, అప్పటిదాకా తన్నుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళం మనం ఆ శిల్పానికి దండం పెట్టుకోవటం, అబ్బాయి ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది అని అనుకోవటం జరుగుతుంది కదా. ఇదంతా ఎవరి గొప్పతనం? శిల్పి యొక్క గొప్పతనం. కవి కలంబున కల అలంకార రచన, కలదో ఈ శిల్పిని ఉలి ముఖమున, కాకపోయిన పెను రాతి కంబములకు కుసుమ వల్లరులే రీతి గృచ్చినావు. కవి కలంబున కల అలంకార రచన, కలదో ఈ శిల్పి నీ ఉలి ముఖమున, కాకపోయిన పెనురాతి కంబములకు కుసుమ వల్లరులే రీతి గృచ్చినావు. ప్రతిపదార్థములు. కవి కలంబున, కవి అంటే రచనలు చేసేవారిని కవి అంటారు. కవి చేసేటటువంటి రచనలలో ఎన్నో అలంకార వర్ణనలు ఉంటాయి. అంటే వాళ్ళు వాడేటటువంటి పదాలు ఎంతో అద్భుతమైనటువంటి అర్థాలను ఇచ్చే విధంగా ఉంటాయి. అలాగే అందమైనటువంటి ఉపమానాలు, అలంకారాలు వాళ్ళు రచనలలో వాడతారు. అటువంటి కవి యొక్క కలంబున అంటే తన యొక్క కలమునందు, కళ అంటే కలిగి ఉన్నటువంటి, అలంకార రచన చెప్పాను కదా. కవి వాడేటటువంటి అలంకార రచన శైలి అంటే రచనా విధానం కలదు, ఉంది అని చెప్తున్నాం ఇక్కడ. దీని యొక్క అర్థం అది. కలదోయి ఖచ్చితంగా ఉంది. కవి వాడేటటువంటి అలంకార రచనా విధానం నీ యొక్క చాతుర్యం, నీ యొక్క శిల్ప చాతుర్యంలో ఇమిడి ఉంది అని మనం ఇక్కడ శిల్పిని వర్ణిస్తున్నాం.
కలదు కలదోయి శిల్పి నీ ఉలి ముఖమున. నీ యొక్క ఉలి యందు కవి వాడేటటువంటి అలంకార రచనా శైలి ఇమిడి ఉంది అని ఇక్కడ చెబుతున్నాము. కాకపోయినా, ఒకవేళ అలా కాకపోయినట్లయితే పెనురాతి కంబములకు, పెను అంటే పెద్దనైనా అని, రాతి కంబములకు, రాతి అంటే రాళ్ల యొక్క, కంబములకు స్తంభములకు, కంబము అంటే స్తంభము, స్తంభానికి వికృతి కంబము, స్తంభము కంబము, పెద్ద పెద్ద రాతి స్తంభాలకు కుసుమ వల్లరు, కుసుమము అంటే పూలు, వల్లరు అంటే పూల యొక్క తీగలు, ఏ రీతి ఏ విధంగా, గృచ్చినావు అమర్చినావు అంటే కవి తన యొక్క రచనలలో ఎలా అలంకారాలు వర్ణనలు వాడతాడో అదే విధంగా నీవు కూడా నీ యొక్క శిల్ప చాతుర్యాన్ని నీ ఉలి ముఖమున కలిగి ఉన్నావు. లేకపోతే ఇంతటి పెద్ద పెద్ద రాతి స్తంభాల యందు ఇటువంటి పూల తీగలను ఏ విధంగా నువ్వు అమరుస్తావు అంటే పూల తీగలను కూడా అతను చెక్కి మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపగలడు తన యొక్క ఆ ఉలితో. అంటే ఇప్పుడు ఒక రాతిని అతను పూలలాగాను చెక్కగలడు, అలాగే పూల తీగలలాగాను చెక్కగలడు, ఒక బొమ్మలలాగాను చెక్కగలడు, మహారాజ విగ్రహాల రూపంలో చెక్కగలడు, దేవతా విగ్రహాల రూపంలో చెక్కగలడు. ఇక్కడ భావం చూడండి. కవి కళానికి ఉండే అలంకార రచనా శక్తి నీ ఉలికి కూడా ఉంది. లేకపోతే కఠినమైన రాతి స్తంభంలో పూల గుత్తులను ఎలా చెక్కగలిగావు? చూసారు కదా, ఆ రాతి స్తంభంలో కఠినంగా ఎంతో గట్టిగా ఉండేటటువంటి రాతి స్తంభంలో పూల గుత్తులను అంటే పూలను, పూల గుత్తులను, పూల తీగలను, కుసుమ వల్లరులు అంటే పూల గుత్తులు, పూల గుత్తులను పూల తీగలను ఏ విధంగా నువ్వు చెక్కగలిగావు? నీకు నీ ఉలికి అటువంటి శక్తి ఉంది. ఎటువంటి శక్తి? కవి కళానికి ఉండేటటువంటి అలంకార రచనా శక్తి నీ ఉలికి కూడా ఉంది అని ఇక్కడ మనం శిల్పిని వర్ణిస్తున్నాము. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లె వేయింపగలవు చూపరుల చేత. గవనమున చిత్రములు కూర్చు కవికి నీకు తారతమ్యంబు లేదబద్ధంబు కాదు. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లె వేయింపగలవు చూపరుల చేత. గవనమున చిత్రములు కూర్చు కవికి నీకు తారతమ్యంబు లేదబద్ధంబు కాదు. ప్రతిమలు అంటే బొమ్మలు. రచించి, శిల్పులు ఏ విధంగా రచిస్తారు? చెక్కి అని ఇక్కడ అర్థం. ఒక మహారాజు చరిత, మహారాజు గారి యొక్క చరిత్రను వల్లె వేయింపగలవు, వల్లె వేయింపగలవు అర్థమయ్యేలాగా చేయగలవు అని అర్థం. అంటే శిల్పులు చెక్కేటటువంటి శిల్పాల వలన దాని యొక్క చరిత్ర మొత్తం మనకు అర్థమవుతుంది. అంటే ఒక మహారాజు గారి యొక్క చరిత్రను వివరించడానికి అతను చెక్కినటువంటి శిల్పాలు చూస్తే అతను చేసిన పరాక్రమాలు అన్నీ మనకు అర్థమయ్యే విధంగా ఉంటాయి. అలాగే దేవుని యొక్క గాథ మనకు తెలియచేయటానికి దేవాలయాల్లో శిల్పులు చెక్కేటటువంటి చిత్రాలను, శిల్పాలను చూస్తే మనకు అర్థమైపోతుంది. అలాగా ఏదైనా ఒక విషయాన్ని మనకు వివరించటానికి వాళ్ళు శిల్పాల రూపంలో వివరిస్తారు. వల్లె వేయింపగలవు అంటే ఇక్కడ అర్థం చేసుకునేలాగా నువ్వు చెక్కగలవు అని. చూపరుల చేత, చూచేవారి చేత అంటే ఎవరైతే దేవాలయాలకు వెళ్తారో వాళ్ళకి, అలాగే
ప్రసిద్ధ క్షేత్రాలకు, ప్రసిద్ధ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి చారిత్రక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే చరిత్రను, అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు దైవాల యొక్క విశిష్టతను శిల్పులు వాళ్ళు చెక్కినటువంటి శిల్పాల ద్వారా మనకి తెలియచేస్తారు. గవనమున అంటే కవిత్వమున, కవిత్వంలో అని అర్థం. చిత్రములు చిత్రాలను, కూర్చు అమర్చేటటువంటి అంటే చిత్రించేటటువంటి. కవికి కవులకు, నీకు నీకు అంటే ఆ కవులకు శిల్పివైనటువంటి నీకు తారతమ్యంబు భేదము అని అర్థం, వ్యత్యాసము. లేదబద్ధంబు కాదు, అది అబద్ధం కాదు. కవికి నీకు వ్యత్యాసమే లేదు. కవులు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క కవిత్వంలో చిత్రాలను చిత్రించి వాళ్ళ రచనను మనకు అర్థమయ్యే విధంగా చూపిస్తారు. అదేవిధంగా నువ్వు ప్రతిమల రూపంలో మహారాజు యొక్క చరిత్రను, దైవాల యొక్క విశిష్టతను అర్థమయ్యేలాగా చేయగలవు అని ఇక్కడ మనం శిల్పులను వర్ణిస్తున్నాము. భావం: చూసేవాళ్ల చేత నీ శిల్పాలు ఒక మహారాజు కథను చెప్పించగలవు. కావ్యంలో బొమ్మలను చూపే కవికి నీకు ఏమాత్రం భేదం లేదు. ఇది అబద్ధం కాదు. కవిలాగానే నువ్వు కూడా చిత్రాలను చూడగానే అంటే ఆ శిల్పాలను చూడగానే అక్కడ ఉన్నటువంటి కథను చెప్పించగలవు వాళ్ళ చేత అని ఇక్కడ మనం శిల్పిని వర్ణిస్తున్నాము. రాల నిద్రించు ప్రతిమల మేలు కొలిపి ఉలిని సోకించి బయటకి పిలిచినావు. వెలికిరా నేర్చి నీ పేర నిలపకున్నే, శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను. రాల నిద్రించు ప్రతిమల మేలు కొలిపి ఉలిని సోకించి బయటికి పిలిచినావు. వెలికిరా నేర్చి నీ పేర నిలపకున్నే, శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను. ప్రతిపదార్థములు: రాల రాళ్లలో, నిద్రించి ఉన్న అంటే బయటకు కనపడకుండా ఉన్నటువంటి, ప్రతిమల బొమ్మలను, మేలు కొలిపి అంటే నిద్రలేపి అని కాదు ఇక్కడ అర్థం, వాటిని బయటకు తీసుకువచ్చి అని. ఉలిని నీ యొక్క ఉలిని, సోకించి వాటికి తగిలించి అంటే ఉలితో చేసి అని అర్థం. బయటకు పిలిచినావు, వెలికి తీసుకువచ్చినావు, బయటకు తీసుకువచ్చావు అని దీని యొక్క అర్థం. వెలికి రానేర్చి, వెలికి అంటే బయటకు, రానేర్చి వచ్చిన తరువాత, నీ యొక్క పేర నిలపకున్నే, నీ యొక్క పేరు నిలపకుండా ఉంటాయా అని అర్థం. అంటే నువ్వు ఎంతో కష్టపడి నీ యొక్క చాతుర్యముతో, నీ యొక్క ఔన్నత్యముతో అద్భుతంగా చెక్కినటువంటి ఆ శిల్పాలు, ఆ రాళ్లలోంచి బయటకు వచ్చినటువంటి అద్భుతమైన శిల్పాలను చూసినటువంటి చూపరులు అంటే మనము ఆ శిల్పిని పొగడకుండా అంటే మెచ్చుకోకుండా ఉంటామా? ఉండము కదా. శాశ్వతుడవోయి, నువ్వు చిరస్థాయిగా నిలిచిపోతావు అని అర్థం. నీవు నిశ్చయముగాను, ఖచ్చితముగా, శాశ్వతముగా నీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది అని ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ భావం చూడండి. రాళ్లలో నిద్రపోతున్న బొమ్మలకు నీ ఒలిని తాకించి మేల్కొలిపి బయటకు పిలిచావు. అవి బయటకి వచ్చి నీ పేరు నిలపవా అంటే నీకు గొప్ప కీర్తిని తీసుకురావా అని అంటున్నామన్నమాట. అంటే ఖచ్చితంగా నీ కీర్తి ప్రతిష్టలను నిలిపే విధంగా ఉంటాయి ఆ బొమ్మలు అని
దాని అర్థం. నీవు నిశ్చయంగా చిరంజీవివి అంటే ఖచ్చితంగా నువ్వు చిరంజీవివి అంటే ఎల్లకాలం నిన్ను అందరూ తలుస్తూనే ఉంటారు అని అర్థం. తల ఎత్తెన్గద నీదు చాతురి అజంతా గహ్వర శ్రేణి కేవల పాషాణములందు జీవకళ నిల్పంజాలు నీ సుత్తెలో మొలుచున్మానవ విగ్రహంబులు మహాపుణ్యుండవయ్యా హరిత్తులు నీ బొమ్మల చింత ముగ్ధగతినందున్ శిల్పి కంఠీరవా. తల ఎత్తెన్గద నీదు చాతురి అజంతా గహ్వర శ్రేణి కేవల పాషాణములందు జీవకళ నిల్పంజాలు నీ సుత్తెలో మొలుచున్మానవ విగ్రహంబులు మహాపుణ్యుండవయ్యా హరిత్తులు నీ బొమ్మల చింత ముగ్ధగతినందున్ శిల్పి కంఠీరవా. ప్రతిపదార్థములు. తల ఎత్తెన్గదా తల ఎత్తుకుంది కదా, నీదు నీ యొక్క, చాతురి చాతుర్యం నైపుణ్యం అని అర్థం. అజంతా గహ్వర శ్రేణి అజంతా గహ్వర అంటే గుహలు. అజంతా గుహలు మీకు తెలుసు కదా. శ్రేణి అంటే సముదాయం. అజంతా గుహల సముదాయంలో అని ఇక్కడ చెబుతున్నాం. కేవల కేవలం అంటే కేవలం అని ఎందుకు వాడుతున్నాం ఇక్కడ? పెద్దగా గొప్ప కానటువంటి అనే అర్థం వచ్చే విధంగా ఇక్కడ కేవల అని వాడారు. అంటే కేవల పాషాణములందు అని చెప్తున్నారు కదా. కేవలం పాషాణాల నుంచి అంటే ఒట్టి బండరాళ్ల నుంచి, అవి ఎందుకు పనికిరాని బండరాళ్లుగా ఉన్న వాటి నుంచి అని మనం ఇక్కడ చెప్తున్నాం. జీవకళ జీవించి ఉన్నాయా అనేటటువంటి రూపం, ఇవి నిజంగానే జీవించి ఉన్నాయి అనేటటువంటి భావన కల్పించే విధంగా. నిల్పంజాలు నువ్వు అందులో నిలపగలవు. నీ యొక్క సుత్తెలో నువ్వు వాడేటటువంటి ఆ సుత్తె నుంచి, ఆ పరికరం నుంచి మొలుచు పుడతాయి అని అర్థం. మానవ మనుషుల వంటి, విగ్రహములు మానవ విగ్రహాలను తయారు చేస్తావు కదా అని మనం ఇక్కడ చెప్తున్నాం. మహాపుణ్యుండవయ్యా నువ్వు ఎంతో పుణ్యమూర్తివయ్యా అని శిల్పిని పొగుడుతున్నాం. హరిత్తులు సింహాలు అని అర్థం. నీ బొమ్మల చెంత నీవు చెక్కినటువంటి ఆ బొమ్మల చెంత, ఆ బొమ్మల దగ్గర ముగ్ధగతినందున్ ముగ్ధ మనోహరమైనటువంటి అనుభూతిని పొందుతాయి అని చెప్తున్నాము. ఏవి పొందుతాయి? సింహాలు. సింహాలు ముగ్ధ మనోహరంగా అనుభూతి చెందుతూ ఆ శిల్పి చెక్కినటువంటి బొమ్మల చెంత కూర్చుని ఉంటాయి అని. ఎందుకని? అవి నిజమైన జీవకళని ఉట్టిపడేలాగా ఉంటాయి. నిజంగా జీవించి ఉన్న విధంగా ఉంటాయి ఆ శిల్పాలు. వాటి దగ్గర ఎంతో మంచి అనుభూతితో సింహాలు కూడా కూర్చుని ఉంటాయి అని ఇక్కడ శిల్పిని మనం పొగుడుతున్నాం. శిల్పి కంఠీరవ కంఠీరవ అంటే శ్రేష్ఠుడా అని అర్థం. శిల్పులలో శ్రేష్ఠుడా అని అర్థం. భావం. అజంతా గుహలలో నీ నైపుణ్యం తల ఎత్తుకొంది కదా. నీ సుత్తి వట్టి బండరాళ్లలో కూడా జీవకళను నిలపగలదు అని మనం ఇక్కడ చెప్తున్నాం. వట్టి బండరాళ్లలో అంటే అవి మామూలు బండరాళ్ళు, కదలలేని బండరాళ్ళు. అటువంటి బండరాళ్లలో కూడా జీవకళను అంటే అవి బతికి ఉన్నాయా, బొమ్మలు జీవించి ఉన్నాయా, బ్రతికి ఉన్నాయా అనేటటువంటి అనుభూతి మనకు కల్పించే విధంగా నీ సుత్తి అటువంటి గొప్ప శిల్పాలను చెక్కగలదు అని ఇక్కడ చెప్తున్నాం. నీ సుత్తిలో నుంచి మానవ విగ్రహాలు పుడతాయి. ఓ శిల్పి శ్రేష్ఠుడా నువ్వు పుణ్యమూర్తివి. సింహాలు నీ బొమ్మల దగ్గర చక్కదనాన్ని పొందుతాయి. సింహాలు నీ బొమ్మల దగ్గర చక్కదనాన్ని, చక్కనైన అనుభూతిని పొందుతాయి అని ఇక్కడ శిల్పిని మనం వర్ణిస్తున్నాము, పొగుడుతున్నాము. నునుపుల్ తీర్చి మదంబు చిందిపడ ఏన్గున్ గున్నలం చెక్కి వైచిన
చాతుర్యముని శిరోగ్రమున నిల్చెన్ సత్కిరీటాకృతిన్ తెనుంగు దేశము నిన్ను వంటి పనివానింజూచి ఉప్పొంగుచుండును నీలేమి తలంచి కంట తడిపెట్టున్ శిల్ప విద్యానిధి నునుపుల్ తీర్చి మదంబు చిందిపడ ఏన్గున్ గున్నలం చెక్కి వైచిన చాతుర్యముని శిరోగ్రమున నిల్చెన్ సత్కిరీటాకృతిన్ తెనుంగు దేశము నిన్ను వంటి పనివానింజూచి ఉప్పొంగుచుండును నీలేమి తలంచి కంట తడిపెట్టున్ శిల్ప విద్యానిధి. శిల్ప విద్యానిధి అని ఇక్కడ శిల్పిని మనం సంబోధిస్తున్నాం. శిల్ప విద్యానిధి అంటే తెలుసు కదా మీకు. నిధి అంటే ఎంతో గొప్ప సముదాయం అని అర్థం. శిల్ప విద్యలో నిధి వంటి వాడా అని ఇక్కడ మనం శిల్పిని వర్ణిస్తున్నాం. నునుపుల్ నున్నగా అందంగా, తీర్చి చెక్కి, మదంబు గర్వము, చిందిపడ గర్వాన్ని ఎగసిపడే విధంగా, ఏన్గున్ ఏనుగులను, గున్నలన్ అంటే ఏనుగుల యొక్క పిల్లలను, చెక్కి చెక్కిన, చెక్కి వైచిన చెక్కినటువంటి, చాతుర్యము నీ యొక్క చాతుర్యము, నీ యొక్క గొప్పతనము, నీ శిరోగ్రమున నీ యొక్క శిరోగ్రమున, శిరస్సు యొక్క అగ్రమున అంటే నీ శిరస్సు మీద, నిలిచెను ఏ విధంగా, సత్కిరీటాకృతిన్ గొప్ప కిరీటము వలె నీ యొక్క శిరము మీద నిలిచెను అని ఇక్కడ వర్ణిస్తున్నాం. నిల్చెన్ సత్కిరీటాకృతిన్ తెనుంగు దేశము మన తెలుగుదేశము, నిన్ను వంటి నీ యొక్క ఇంత గొప్ప చాతుర్యం గల నీ యొక్క శిల్పి వంటి, పనివాని ఇంత నేర్పరితనం గల పనివానిని, ఈ పని వచ్చిన వానిని, చూచి ఉప్పొంగుచుండును ఎంతో గర్వపడును, ఎంతో సంతోషించును అని అర్థం. నీ యొక్క లేమి దారిద్ర్యాన్ని అంటే లేని నీ యొక్క పేదరికాన్ని చూసి, తలంచి చూసి, కంటి నుండి, తడిపెట్టున్ కన్నీరు కార్చును ఏది ఈ తెలుగుదేశము. నీ యొక్క గొప్ప విద్యానిధి నిన్ను చూసి, ఈ తెలుగుదేశము నీ యొక్క దరిద్రాన్ని చూసి కంట తడి పెడుతుంది అని ఇక్కడ చెప్తున్నాము. శిల్ప విద్యను ఎరిగినవాడా, మదజలం కారుతున్న ఏనుగును వాటి పిల్లలను నున్నగా చెక్కిన నేర్పు నీ తల మీద కిరీటమై వెలుగుతోంది అంటే నువ్వు ఎంతో గొప్పగా ఏనుగులను వాటి యొక్క పిల్లలను ఎంతో గొప్పగా చెక్కగలవు. అటువంటి గొప్ప కీర్తి నీ తల మీద కిరీటమై వెలుగుతోంది. తెలుగు నేల నీ వంటి పనివాళ్లను చూసి ఉప్పొంగుతోంది, ఎంతో గర్వపడుతోంది. నీ దారిద్ర్యాన్ని చూసి కన్నీరు కారుస్తున్నది అని ఈ పద్యం యొక్క భావం. తెలిరారింజెలువార అచ్చర పడంతిన్ దిద్దియా సోగ కన్నుల పజ్జన్ నిను నీవు దిద్దుకొని సంతోషించుచున్నాడవా భళిరే శిల్పి జగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకోగల నీకెవ్వడు సాటి వచ్చును నమస్కారంబు నీ ప్రజ్ఞకున్. తెలిరారింజెలువార అచ్చర పడంతిం దిద్ది ఆ సోగ కన్నుల పజ్జన్ నిను నీవు దిద్దుకొని సంతోషించుచున్నాడవా భళిరే శిల్పి జగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకోగల నీకెవ్వడు సాటి వచ్చును నమస్కారంబు నీ ప్రజ్ఞకున్. ప్రతిపదార్థములు తెలిరాతిన్ తెల్లని రాతిలో నుంచి తెల్లని రాతితో, జెలువార అందమైనటువంటి, అచ్చర పడంతిం అంటే అప్సరస స్త్రీలు, అప్సరకి వికృతి అచ్చర, అచ్చర పడంతిం అంటే అప్సర వంటి ఆడవాళ్లను అంటే స్త్రీలను దిద్ది చక్కగా చెక్కి, ఆ
ఆ యొక్క సోగ కన్నుల, పొడవాటి కన్నుల అని అర్థం. సోగ కన్నుల అంటే అందమైనటువంటి పొడవైన కళ్ళు. సోగ కన్నుల పజ్జన్, ఆ సోగ కన్నుల ప్రక్కన నిన్ను నీవు దిద్దుకొని, చక్కగా దిద్దుకొని అంటే చక్కగా అమర్చుకొని చెక్కుకుని సంతోషించుచున్నాడవా, సంతోషపడుతున్నావు కదా అని ఇక్కడ మనం చెప్తున్నాం అన్నమాట. అంటే అద్భుతమైన అందమైన అప్సరస వంటి స్త్రీల కన్నుల పక్కన తనని తాను దిద్దుకుంటూ సంతోషిస్తున్నావు అని ఇక్కడ మనం శిల్పిని వర్ణిస్తున్నాము. భళిరే, చాలా బాగుంది, గొప్పగా ఉంది అని వర్ణిస్తున్నాము. శిల్పి జగంబులోన, ఈ శిల్పుల యొక్క ప్రపంచంలో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి శిల్పులలో అని అర్థం. జిరజీవత్వంబు అంటే చిరజీవత్వంబు, చిరంజీవిలాగా అని. అంటే చిరంజీవి అంటే అర్థం ఏమిటి అంటే ఎల్లకాలం గుర్తుండిపోయేలాగా, అంటే మన స్మృతులలో గుర్తుండిపోతారన్నమాట. వాళ్ళకి మృత్యువు అంటే అసలు మరుపు అన్నది మనం మరవలేము వాళ్ళనే చిరంజీవులు అంటారు. చిరజీవత్వంబు అంటే చిరంజీవిగా నిన్ను నువ్వు సృష్టించుకుంటున్నావు అని చెప్తున్నాం అన్నమాట. సృష్టించుకోగల, నిన్ను నువ్వే సృష్టించుకోగలవు అని మనం చెప్తున్నాం. నీకెవ్వడు సాటి వచ్చును, నీకు నువ్వే చిరంజీవిలాగా నిన్ను నువ్వు సృష్టించుకోగలవు, నీకు ఎవరు సాటి వచ్చును, నీకు నువ్వే సాటి అని మనం పొగుడుతున్నాము శిల్పులను. నమస్కారంబు నీ ప్రజ్ఞకున్, ప్రజ్ఞ అంటే ఇక్కడ విజ్ఞానం, తనకున్నటువంటి చాతుర్యం, ఔన్నత్యం, తనకున్నటువంటి కళాన్నత్యం, కళ యొక్క గొప్పతనం. నమస్కారంబు నీ ప్రజ్ఞకున్, నీ యొక్క ప్రజ్ఞకి, నీ యొక్క జ్ఞానానికి నమస్కారం చేస్తున్నాము అని ఇక్కడ మనం చెప్తున్నాము. భావం: తెల్లరాతిలో అప్సరసను సృష్టించి ఆమె విశాల నేత్రాలకు ప్రక్కగా నిన్ను నువ్వు మలచుకొని సంతోషపడుతున్నావా? భళ, శిల్పి ప్రపంచంలో శాశ్వతత్వాన్ని కల్పించుకోగలిగిన నీకు ఎవ్వరు సాటి వస్తారు? నీ బుద్ధికి నమస్కారాలు అని మనం ఆ శిల్పి యొక్క ప్రజ్ఞను పొగుడుతూ నమస్కారాలు అందచేస్తున్నాము. ఇది ఈ పద్యం యొక్క భావం. పిల్లలు, మీకు ఈ పద్యాలు చక్కగా అర్థమయ్యాయి, వాటి భావాలు ఇంకా బాగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. దయచేసి 1కి 2 సార్లు వినండి, నోటికి ఈజీగా వస్తాయి, నోరు తిరుగుతాయి. అలాగే నేను నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్నటువంటి కంటెంట్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరొక్కసారి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో పంపించండి. నేను ఖచ్చితంగా వాటిని రిసీవ్ చేసుకుంటాను. చక్కగా చదువుకుని జీవితంలో వృద్ధిలోకి రండి. థ్యాంక్ యూ చిల్డ్రన్. హ్యావ్ ఎ నైస్ డే. పిల్లలు, మరొక ముఖ్యమైన అంశం మనం ఇప్పుడు చూద్దాము, కవి పరిచయం. ఈ శిల్పి అనేటటువంటి పాఠ్యాంశం యొక్క కవి పేరు గుర్రం జాషువా గారు. ఆయన జన్మించినటువంటి కాలం 1895, నిర్యాణం చెందినటువంటి సంవత్సరం 1971. జన్మస్థలం వినుకొండలో ఆయన జన్మించారు. గుంటూరు జిల్లాలో వినుకొండ అనేటటువంటి గ్రామంలో గుర్రం జాషువా గారు జన్మించారు. ఆయన రచనలు గబ్బిలము, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు కథ, నా కథ, స్వప్న కథ, కొత్త లోకము, ఖండకావ్యాలు, ఇలాంటి ఎన్నో అద్భుతమైన రచనలు గుర్రం జాషువా గారు రచించారు. ఆయనకున్నటువంటి బిరుదులు చూద్దాం. కవి కోకిల, పద్మభూషణ్, కళా ప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి, ఇలాంటి ఎన్నో గొప్ప బిరుదులు గుర్రం జాషువా గారికి వచ్చాయి. సో చిల్డ్రన్, ఒకసారి ఈ కవి పరిచయం కూడా 2-3 సార్లు చదివితే మీరు మైండ్లో గుర్తుండిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పాఠాన్ని మీరు చదువుకోండి.
Thank you, children.